నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. సౌమ్య అండి. ఎక్కడ నుండండి కాల్ చేస్తుంది? 1993 సాయంత్రం 6:30. మరొకసారి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్, మరొకసారి చెప్పండి. 1993. ఓకే, మంత్ మార్చ్ చెప్పండి. 3/1. ఓకే ఓకే, 3వ నెల 1వ తేదీ. సమయం చెప్పండి. 6:30. ఎప్పుడండి? ఉదయం సాయంత్రం 6:30 నుంచి 7 లోపల. ఓకే ఓకే, సమస్య చెప్పండి. చదువు గురించి. ఓకే, చదువు గురించి అడుగుతున్నారా? తప్పకుండానండి. జాతక ఇక్కడ రోహిణి నక్షత్రం ఏందమ్మా, వృషభ రాశి అయింది, లగ్నం కూడా చూస్తే సింహ లగ్నం ఉంది. భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు జాతకరీత్యా చూస్తే లాభంలో ఉన్నాడు, చాలా అద్భుతంగా కూడా ఉన్నాడు. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన, సివిల్ సంబంధించిన చదువులు చదివే అవకాశం ఉంది. ఇంకా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఈ విధంగా ఉంది మీ జాతకంలోని. ఇప్పుడు ప్రస్తుతానికి రాహుమార దశ నడుస్తోంది, అందులో కూడా అంతర్దశలో బుధుడి యొక్క ప్రభావం కనబడుతోంది. 2016 మార్చి తర్వాత చదువులో ఒక మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. కొంచెం ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయించడం ప్రయత్నించండి. ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఇది దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి. మేధస్సు, ఆలోచన, ప్రజ్ఞ, విశ్వమంతటికి ఈశ్వరుడు ఆయనమాట. ఆయన యొక్క మంత్రం ఎప్పుడైతే మనం చేస్తాం శరీరంలో రుగ్మతలే పోడకుండా ఆలోచన శక్తి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మేధస్సు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రయత్నం చేయండి. చదువులో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. ఏదైనా 2016 మార్చి తర్వాత గ్రహాల అనుకూలత సంపూర్ణంగా ఉంది. అంతా గారు, మిమ్మల్ని ఎవరైనా కలవడానికి, అంటే మీరు కలవాలి అనుకున్న వారు ఎవరికైనా కానీ అవకాశం మీరు ఇప్పుడు స్కైప్ ద్వారా చెప్పారు, లేదంటే నేరుగా కలవచ్చు కదా. వీరెవరికైనా మీరు ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు వారికి మంత్రము, రత్నము, యంత్రము 3 సూచిస్తారా? అవి సూచించినప్పుడు ఏమైనా ప్రత్యేకించి నియమాలు ఉంటాయంటారా? డెఫినెట్లీ ఒక మంత్రము సాధన చేయాలంటే దానికి ఒక నియమం ఉంటుందన్నమాట. అవన్నీ మా దగ్గర పర్సనల్గా వచ్చిన వాళ్ళకి చెప్తూ ఉంటామన్నమాట. మంత్రం అనేది బీజాక్ష మంత్రం, గురువు ద్వారా తీసుకోవాల్సిన మంత్రం అన్నమాట. అది సాధన సరిగ్గా చేయకపోతే దాని యోగం కూడా మనకు ఉండదన్నమాట. మంత్రాన్ని ఎప్పుడు బూజు పెట్టకూడదు అన్నమాట. అంటే దాన్ని అలా ఛాదించకూడదు అన్నమాట. ఆ విధంగా చేస్తే జీవితాంతం ఇంకొక జన్మ, ఈ జన్మే కాదు వచ్చే జన్మలో కూడా మనకి దానికి సంబంధించిన ఇబ్బందులన్నీ కలుగుతాయన్నమాట. సంతానం కూడా కలగకుండా, వంశోద్ధారం కూడా లేకుండా ఇవన్నీ ఎన్నో విషయాలు జరుగుతాయన్నమాట. మంత్రం తీసుకునేటప్పుడు కానీ, మంత్ర సాధన చేసేటప్పుడు కానీ ఒక విధంగా ఒక చక్కటి ప్రక్రియ ద్వారా మనం చేసుకోవడం అవసరం ఉంటుందన్నమాట. ఏ మంత్రానికి ఒక బలం పెరగాలి అంటే కనీసం 1,25,000 సార్లు చదవాలంటామన్నమాట. అందులో 10 వంతు తర్పణం, 10 వంతు హోమం, 10 వంతు సమారాధన చేస్తే రాజయోగంలో కూర్చోవాలంటామన్నమాట. అంత పవర్ఫుల్గా మనం చేసినప్పుడు ఆ మంత్రం మనం రక్షిస్తుంది, రాజమార్గం ద్వారా మోక్షాన్ని చూపిస్తుంది అనమాట. అంచేత మనం ధర్మాన్ని నిలబెడితే ధర్మం మనం నిలబెట్టినట్టు అన్నట్టుగా మంత్రం కూడా ఆ విధంగా ఉపయోగపడదు. ఏ మంత్రం చేయాలన్నదే జ్యోతిష్యుల ద్వారా తెలుసుకోవాలన్నమాట. అప్పుడు ఈ లౌకిక ప్రపంచంలో ఉన్న సమస్యలన్నింటినీ, పిల్లలు, సంతానము, సౌభాగ్యము, ఉద్యోగం, ఇలాంటి ఏవే సమస్యలు మీకైతే ఉన్నాయో ఇవన్నీ లౌకిక సంబంధమైన సమస్యలు అనమాట. వీటి నుండి అధిగమించి రాజమార్గంలో ముందుకు వెళ్ళడానికి అన్ని రకాలుగా యోగాన్ని ఇచ్చేది మంత్రం అన్నమాట. ఆ మంత్రంతో పాటు రత్నం అన్నమాట. ఒక్కొక్కసారి చూడండి, మనం ఒక యుద్ధానికి వెళ్తుంటాం, ఒక కత్తి పట్టుకుంటాం, అదే డాలు పట్టుకుంటాం, ఒకసారి గుర్రం మీద వెళ్తాం, ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుంటాం, మన కాళ్ళకు కొన్ని కత్తులు పెట్టుకుంటాం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు చూస్తారు మిలిటరీ వాళ్ళు ఎందుకు ఇన్ని పెట్టుకుంటున్నాం అంటే అవసరం బట్టి ఏది వాడాలో అది వాడదామని. అదేవిధంగా మంత్రం ఒకసారి ఉపయోగపడుతున్న, రత్నాలు ఒక రకంగా ఉపయోగపడతాయి, యంత్రం ఒక రకంగా ఉపయోగపడుతుంది. మనం చేసే కొన్ని కర్మలు, మంచి కర్మలు చేయడం, ఎంత మంచి కర్మలు చేస్తే అంత ఆయుష్ పెరిగితే లోకంలో ఎన్నో మంచి యోగాలకు వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. అదే కర్మ సిద్ధాంతం కూడా చెప్తుందన్నమాట. ఇవన్నీ ఎటువంటి కర్మలు చేయాలని కూడా జ్యోతిషం ద్వారా చెప్తామన్నమాట. ఏదో మన అవతలవాడు గోసేవ చేశాడు కదా, మనం కూడా గోసేవ చేసేస్తే మన సమస్య పరిష్కారం అయిపోతుంది, అది కాదు. జాతకరీత్యా ఎటువంటి కర్మలు చేస్తే మీకు మోక్షం వస్తుందని చెప్పేదే జ్యోతిష్యం. అది తెలుసుకోవాలనుకున్నప్పుడు శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలకు రండి. చక్కగా మీ జీవితంలో మంచి మార్పులు మీకు చూపించడానికి అవకాశం ఉంటుంది చెప్పేద్దాం. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం గారు. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీ రవిశంకర్ అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/7/71. 19/7/71. జూలై 1971. ఉదయం 6:25 అండి. ఎంతండి? ఉదయమా? ఉదయం 6:2 6:25 అండి. ఉదయం 6:40. మీరు మీ సమయం 6:25 అండి. 6:25. ఓకే ఓకే, సమస్య చెప్పండి. కొంచెం హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. అసలు మొన్న ఏ రకాలు పెట్టుకుంటే మంచిదో కూడా తెలుసుకున్నానండి. స్టడీ అవుతాయండి.
ఓకే, తప్పకుండా. ఆరోగ్య సమస్య ఏ రత్నం పెట్టుకుంటే బాగుంటున్నారు? తప్పకుండా అయ్యా చెప్తాను. మీది ఇక్కడ రోహిణి నక్షత్రం అయిందండి, వృషభ రాశి అయింది. లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ అంటే కర్కాటక లగ్నము. ఇక్కడ 6వ స్థానం దృష్టిలో పెట్టుకుంటే గురుడు యొక్క బలం చాలా అవసరం పడుతుందండి. ధనుర్భాగం ధనురాశి అంటమాట ఆరోగ్యానికి మూలమైనట్టు ఈ భాగంలో మీకు సుమారుగా సమస్యలు వచ్చి ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉందండి. అంచేత బొడ్డు కింద భాగంలో మీకు సమస్యలు వచ్చి ఉన్నాయని చెప్తాము. సో ఇక్కడంటే రవికి సంబంధించిన రత్నము కెంపు పెట్టుకున్నా బాగుంటుంది. అదేవిధంగా మీకు ప్రత్యేకించి కనకపుష్యరాగమైన రత్నం కూడా మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ 2 రత్నాలు చేయడానికి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. లగ్నంలో కేతువు, రవి, బుధుడు 3 గ్రహాల యొక్క ప్రభావం ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉంది కాబట్టి ఈ చంచల మనస్తత్వంతో ఉన్న మీకు ఏ నిర్ణయం తీసుకోలేక జీవితంలో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి గణపతి ఆరాధన, కేతువుకి అధిష్టానం గణపతి కాబట్టి గణపతి ఆరాధన నిత్యం చేయడానికి ప్రయత్నించండి. అది కూడా ఒక మెడిటేషన్ ఫామ్లో చేయడం ప్రయత్నం చేస్తే మన శరీరంలో గణపతి ఉండేది మూలాధారంలో అంటామట. ఈ మూలాధారంలో గణపతి షట్చక్రాలు దాటుకొని జ్ఞాన నేతలతో మీకు మంచి మార్గాన్ని, రాజమార్గాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తారనమాట. అంటే ఏది మంచి చెడు తెలుసుకుని ముందుకు వెళ్ళడానికి మంచి మార్గాన్ని చూపిస్తారనమాట. అంచేత ఆ గణపతి ఆరాధన మీరు చేసుకుంటే సగం సమస్య మీద తీరిపోతుంది. రెండవది ఈ 2 రత్నదానం చేయండి, ఒకటి కెంపు, రెండవది కనకపుష్యరాగం. ఈ 2 ప్రభావంలో కూడా మంచి యోగాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. సుమారుగా జాతకరీత్యా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ దశాంతర దశ 2013 డిసెంబర్ నుండి శని మహాదశ మొదలైందండి. ఈ శని మహాదశ లగ్నానికి సపోర్ట్ చేయదు. అంచేత ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీ అంటే పైల్స్ అని చెప్పి, లేకపోతే మోషన్ ప్రాబ్లమ్స్ అని కానీ, అంటే బొజ్జలో కొన్ని సమస్యలు రావడం కానీ, తర్వాత స్టోన్స్ ప్రాబ్లమ్ కానీ, ఇలాంటివన్నీ వచ్చి మానసిక ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడాను. అంచేత దయచేసి మీరు ఇటువంటి రక్తదానం చేయండి, ఫలితాలు బాగుంటాయని చెప్పుకుంటాను. ఓకే, మీరు ఇప్పటి వరకు అంటే ఆరోగ్య సమస్యకి సంబంధించి వారికి ప్రత్యేకించి వీరి సమస్యని అనలైజ్ చేసి చెప్పారు కదా. జనరల్ గానే ఎవరికైనా ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లయితే అంటే అది ఏ స్థానంలో దోషాల వల్ల, లేదంటే ఏ స్థానంలో సమస్యలు ఉంటే ఈ రకంగా వస్తాయంటారు? సాధారణంగా ఉదయాన్నే లేచి సూర్యోదయ కాలం కంటే ముందు లేచి సూర్య నమస్కారాలు చేసుకున్న వాడికి ఎటువంటి అనారోగ్యం రాదు. ఎందుకంటే మనకు కనబడే దేవతలు ఇద్దరు, ఒకటి సూర్యనారాయణమూర్తి, రెండో చంద్రుడు. సూర్యుడు విశ్వమంతా వెలుతునిస్తూ సూర్యుడు కానీ కనబడిపోతే మన విశ్వంలో ఏది చూడం ఈ నేత్రాలతో అనమాట. అంటే సూర్యోపనిషత్తు కానీ, నేత్రోపనిషత్తు కానీ, సూర్య కవచం కానీ, ఆదిత్య హృదయం కానీ, సూర్య నమస్కారాలు కానీ, సూర్య సంబంధమైన ఏ పని అయినప్పటికీ సూర్యోదయ కాలంలో మనం కానీ చేయగలిగితే అది సమస్యలన్నింటి పరిష్కారం అవుతుంది. ఇంకొకటి ఏంటి, సంధ్యావందనము అన్ని వర్ణాల వాళ్ళకి చేసుకునే అర్హత ఉందన్నమాట. వాళ్ళ యొక్క వర్ణం బట్టి వాళ్ళ యొక్క ప్రక్రియ పద్ధతులు మారుతాయి అంతే తప్ప సంధ్యాకాలం అనేది అంటే సంధ్యావందనం అనేది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు అన్నమాట. సో సంధ్యావందనం చేసేటప్పుడు అక్కడ గాయత్రి మంత్రాన్ని చక్కగా కనీసం 100 నిమిషాలు కానీ, సహస్రం కానీ మీకు ఇష్టం అంటే మీకు నచ్చినన్ని సార్లు అక్కడ చేసుకుని నిత్యము సంధ్యావందనం చేయడానికి ప్రయత్నించండి. ఇవి 2 కరెక్ట్గా చేసుకోకపోతే అసలు ఏ గ్రహాలతో పని లేదు, ఏ జ్యోతిషులతో కూడా మీకు పని ఉండదు. చక్కగా మీరు ఆరోగ్యంగా ఉంటారు, అన్ని గ్రహాలు మీకు అనుగ్రహిస్తాయి, చక్కటి ఫలితాలతో రాజ్యోగంలో ముందుకెళ్ళగలుగుతారు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు రామకృష్ణ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3rd December 1973. డిసెంబర్ 73, 30th అండి. ఎంత డేట్ ఎంత? 3rd December 1973. 1st డిసెంబర్. ఓకే, 73. సమయం చెప్పండి. ఈవినింగ్ 4:30. 4:30 ఈవినింగ్. సమస్య ఏంటండి? కొద్దిగా నాకు ఉద్యోగ సంబంధించి ప్రాబ్లమ్స్ చేశాను. ఏ ఉద్యోగం చేస్తున్నారండి మీరు ఇప్పుడు? నేను బ్యాంక్ లో చేస్తాను సార్. బ్యాంక్ లో సమస్య ఉందండి? అవును సార్. లీగల్ ప్రాబ్లమ్సా? అవును సార్. అచ్చా, అదే కనబడుతుంది ఇక్కడ. ధనిష్ఠా నక్షత్రం అయిందంటే మీది, మకర రాశి అయింది. లగ్నం కూడా ఇక్కడ మేష లగ్నం. లగ్నంలో కుజుడు ప్రభావం బాగుంది. ప్రస్తుతానికి శని మహర్దశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశ శని ప్రభావం 2015 ఆగస్టు వరకు ఉంది. మీకు ఈ సమస్య 2012 ఆగస్టు తర్వాత మొదలైందండి. ఇది వచ్చే సంవత్సరం ఆగస్టు వరకు ఉంటుంది. ఈ మధ్యస్థితిలో మీరు ఉన్నారు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా మీరు చేయవలసిన పని ఏంటంటే కెంపు అని ఒక రత్నాన్ని ధారణ చేయడం ప్రయత్నించేయండి. తర్వాత రెండో చాలా ముఖ్యమైన విషయం అంటే ఇక్కడ లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఉన్నాయి కాబట్టి ఒక పూజ అంటే ఎటువంటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక ఆరాధన చేయడం ప్రయత్నించేయండి. ఈ రెండింటి ప్రభావంలో కొంతవరకు ఈ అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లగ్నంలో కుజుడు, లగ్నం కూడా మేష లగ్నం అవడం వల్ల ఏ ఇష్యూ లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, గవర్నమెంట్ సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా మీ జాతకానికి అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్స్ అవుతాయి కాబట్టి భయపడక్కర్లేదు. ఎందుకంటే ఈ లగ్నానికి కుజుడు బలం, కుజుడే లీగల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేవాడు. ఇక్కడ వాడే మన బలవంతుడిగా మనకు తోడుగా ఉన్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే సమస్యలు
సమస్య పరిష్కారం అవుతుంది. భూ సంబంధించిన సమస్య కానీ మీరు బ్యాంకింగ్లో ఉన్న అదరు అంటే ఇప్పుడు ఉంటాయి కదా, చాలా మంది లంచాలు తీసుకోకుండా తీసుకున్నట్టుగా కేసులు వేయడం, వాళ్ళు లోపల పెట్టడం ఏవో ఉంటాయి. ఇలాంటివన్నీ సమస్యలు ఎన్నో ఉంటుంటాయి. వాళ్ళకి కోర్టు చుట్టూ తిరగడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఎవరో వేసిన చెక్కులు బౌన్స్ అయినా సరే మన బాధ్యతలు అవుతుంటామన్నమాట. ఇలాంటి సమస్యలన్నిటి మీ జాతకంలో కానీ ఉండే ఇలాంటి ఉన్న వాటికన్నీ పరిష్కార మార్గం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, కెంపు నవరత్నం పెట్టుకోండి సరిపోతుంది. చక్కగా మీ 2015 ఆగస్టు తర్వాత మళ్ళీ మీ ఒక ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి పరిణామాలు చూస్తానని చెప్పగలుగుతాం. ఓకే అండి. మంత గారు, మరి మరొకసారి మిమ్మల్ని కలవాలనుకునే వారికి ఎవరికైనా, అంటే ఈ లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి, దీంతో పాటుగా విదేశాల నుంచి సంప్రదించాలనుకునే వారికి ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి చెప్తారు? చెప్పండి. ఈ లోకల్లో ఉన్న వాళ్ళకి చక్కగా ఫోన్ నంబర్స్ స్క్రీన్ మీద చూపిస్తున్నాము, 8885559147. అదేవిధంగా విదేశాల్లో ఉన్న వాళ్ళకి చక్కగా స్కైప్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ చేసి అడిగితే మీకు ఆ నెంబర్ కూడా ఇస్తాము. ఆ నెంబర్ కూడా నోట్ చేసుకోండి 9951553333 స్కైప్ నెంబర్ అన్నమాట. ఇది కొత్త నెంబర్, ఇది ఫ్యాన్సీ నెంబర్, అందరికి ఈజీ అర్థమవుతుంది చెప్తున్నాం. 9951553333. ఇది కాకుండా విదేశానికి సుమారుగా మే జూన్ నెలలో రావాలనుకుంటున్నాం. యూఎస్ న్యూ జెర్సీకి రావాలని ప్లాన్లో ఉన్నాము. ఒక డెఫినెట్గా అక్కడికి వచ్చి అక్కడ ఉన్న మన స్నేహితులందరికీ చక్కగా సమస్యలన్నీ పరిష్కారం చేయగలుగుతామని చెప్పగలుగుతామని. ఓకే అండి. మంత గారు, ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మరి చాలా మంది జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, ఇది ఇవాల్టి శ్రీ వేదమాత జ్యోతిష్యం కార్యక్రమం. మరి మీకు కూడా జాతకపరంగా ఎలాంటి సందేహాలున్నా సమస్యలున్నా ఇప్పటి వరకు చెప్పినట్లుగానే మీరు స్క్రీన్ మీద పర్సనల్ నెంబర్స్ కనిపిస్తే ఆ నెంబర్కి కాల్ చేసి నేరుగా సంప్రదించవచ్చు. విదేశాల్లో ఉన్న వాళ్ళకి స్కైప్ ద్వారా కూడా అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఈ అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకోండి. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.